నియోజకవర్గాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. మరి జనసేనకి ఏమైనా ఉందా స్ట్రాటజీ? ఏమైనా సీట్లు అడగబోతున్నారా? మీ ఇద్దరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తున్నారని చెప్తే మాకు కూడా కొంచెం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఆ హక్కు అందరికీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జనసేన సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి జనసేన స్థానాలు కూడా పెరుగుతాయి. అది ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా మా నాయకులందరికీ కూడా చెప్పారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేనైతే బరిలో ఉంటా. అది ఎక్కడి నుంచి అనేది పార్టీ నిర్ణయించింది. ఎందుకంటే గతంలోనే ఆయన ఆప్షన్ ఇవ్వమన్నాడు, నేను ఒంగోలు అడిగాను, ఆయన ఆప్షన్ ఇవ్వమన్నాడు. సో ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి పోటీ చేయలేకపోయాను. ఈసారి 2029కి బరిలో ఎట్టి పరిస్థితుల్లో ఉండబోతున్నాను. అది ఒంగోలు నుంచి అనేది కాదు, పార్టీ నిర్ణయించాలి. పార్టీ నిర్ణయం, మా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను బరిలో ఉంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి అనేది పార్టీ చెప్పాలి కాబట్టి 100% నేను బరిలో ఉంటున్నాను. మీరు ఒకటేనా, ఇంకా మీ పార్టీ తరఫున ఇంకేమైనా సీట్లు అడిగే అవకాశం ఉందా? ఉంటాయి. నేను ఒక్కడే చెప్పలే, మీరు నన్ను అడిగారు కాబట్టి నేను పోటీ చేస్తాను. పార్టీ అధ్యక్షుడిగా అడిగారు, రియాజ్ గారు. పార్టీ ఎంతమందిని బరిలో దింపాలి, ఎందుకంటే కాన్స్టిట్యున్సీలు 6 పెరుగుతాయి అనేది, ఒక ఎంపీ స్థానం పెరుగుతాయి అనేది ఉంది. 18 అసెంబ్లీలు అవుతాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, 2 పార్లమెంట్ అవుతున్నాయి. సో ఎన్ని ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి నిర్ణయం తీసుకుంటారో దానికి అనుగుణంగా ఇక్కడ ఎవరు పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయించింది. దానికి తదనుగుణంగా వాళ్ళందరూ కూడా పోటీ చేస్తారు. షేర్ నిర్ణయించడానికి ఒక జిల్లాలో మేము కాదండి, పై స్థాయి ఏమైనా పై స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. టోటల్గా రాష్ట్రంలో జనసేన పార్టీ ఎన్ని పోటీ చేయాలి, తెలుగుదేశం పార్టీ ఎన్ని పోటీ చేయాలి, బీజేపీ పార్టీ ఎన్ని పోటీ చేయాలనేది ఆ యొక్క పార్టీ అధినాయకులు నిర్ణయం తీసుకునే దిశగానే మా నిర్ణయాలు ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ బయటకు వచ్చిన వాళ్ళు అంటే కూటమిలో ఉన్న వాళ్ళు కొంతమంది, నిన్న హరిబాబు గారు కూడా మాట్లాడుతూ కూటమికి ఉన్న ఎమ్మెల్యేలకి గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకి పెద్ద తేడా కనిపించట్లేదని ఇద్దరి దగ్గర వినిపించింది ఈ వాయిస్. దీని మీద మీ కామెంట్? సో అది ఆయన వ్యక్తిగతం, ఎందుకంటే ఆయన కూడా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. సో ఆయన పోటీ చేయొచ్చు, ఆయన పోటీ చేయకూడదు అనేది ఎవడూ చెప్పాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ పార్టీ తరపునైనా స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేసే హక్కు ఉంది కాబట్టి అతను పోటీ చేయాలనుంటే హ్యాపీగా పోటీ చేయొచ్చు. దానికి ప్రజలు స్వాగతిస్తే మంచిది. అంటే కూటమిలో పనిచేసే ఎమ్మెల్యేలకి గతంలో ఉండే ఎమ్మెల్యేలకి పెద్ద తేడా లేదు, అందరూ అదే అవినీతి పాల్పడుతున్నారు అని హరిబాబు గారు వ్యాఖ్యానించారు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. సో దీని మీద ఎవరు ఇసుక కానీ మిగతా వాటన్నిటిలో కూటమి ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్నారు అనేది స్ట్రైట్ గా చెప్తున్నాడు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అది ఎంత తీసుకుంటున్నారు లెక్కతో సహా చెప్తున్నారు. మీడియాలో వస్తున్నాయి అనేది మీరు చెప్తున్నారు. సో మేము కూడా దాని దృష్టికి తీసాము. అది పార్టీ అధిష్టానం, పార్టీ నాయకులు తీసుకోవాల్సింది. సో వాళ్ళు తీసుకున్నారా లేదా అనేది మా కళ్ళతో మా ముందు మేము చూడలేదు. కూటమిలో ఉన్నాం, అందుకే ఆ యొక్క ఎమ్మెల్యేలు తీసుకునేది మా ముందేం జరగలేదు. జరగనప్పుడు వాళ్ళ గురించి మేము మాట్లాడటం అనేది అది సరైన విధానం కాదు.